మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలండి. ఎందుకు అదే కాలం? అతను మంచి ఇంప్రూవ్మెంట్ చేసినాడు. గవర్నమెంట్ స్కూల్లో బాగా చేసినాడు. నాడు నేడు చేసినాడు. స్కూల్లో ప్రతి విషయాలకి అమ్మఒడి చేసినాడు. తర్వాత వచ్చేసి రిచార్జ్ పెన్షన్ ఇస్తున్నాడు. పొద్దున్నే లేస్తే పదికి వాళ్ళంటే తరఫున పెన్షన్ వచ్చేసి ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నాడు. ఇంకా దానికంటే ప్రభుత్వం ఏం కావాలి. తర్వాత వచ్చేసి ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా తీసుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడుపుకోబోయేట అటువంటి ప్రభుత్వం కంటే ఎటువంటి ప్రభుత్వం కావాలి. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డినే కావాలి అనుకుంటా ఉంటారు. అన్ని ప్రభుత్వాలు చూసినామప్ప, అందరూ కింద ఉండే వాళ్ళకే చూడలేదు, అంతా పైన ఉండే వాళ్ళు తీసుకుంటా ఉంటారు. మా ఎట్లా రైతులకు ఏమి చేయరు. ఈసారి ఆ పార్టీకి చేసినా ఏం ప్రయోజనం లేదు. ఇది దేవదాపు సహాంధ్ర పార్టీకి వస్తే ఎవరు మాకు రైతులకు బాగా కట్టుబడితే వాళ్ళకి ఓటేయాలనుకున్నాము. అంటే మీరు స్వతంత్ర పార్టీ వాళ్ళకి వేయాలనుకున్నాము. ఇప్పుడు వచ్చి జగన్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయలేదా? అందరూ చూసినాం నాయన, ఎవరు చేయరు. స్వతంత్ర పార్టీకి వేస్తారు? స్వతంత్ర పార్టీకి వేయాలని. రవిప్రసాద్ రెడ్డి, నా విలేజ్ వచ్చేసి దేవునొప్పులపాడు గ్రామం, పెద్దపప్పూరు మండలం. మన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చేటివే కాకుండా ఇవన్నీ కూడా అనఫిషియల్గా మాట్లాడిన విషయాలే. అంటే మన జగన్మోహన్ రెడ్డి ప్రతి వాలంటరీతోనూ ప్రతి సంక్షేమ పథకాలు అతను పంపిస్తూ మా ఎమ్మెల్యే గారు వాటర్ సోర్సెస్ కానీ, రైతాంగానికి కానీ, ప్రజలకు కానీ ఎలాంటి సమస్య లేకోకుండా, ఇబ్బందులు లేకోకుండా కూడా చూడడం కూడా జరిగింది. ఇంకొకటి, 30 సంవత్సరాలు తాడపత్రి కాన్స్టిట్యున్సీలో ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రేరేపించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో అతను కూడా ఒకతూరు ఆలోచించుకోమను. ప్రభాకర్ రెడ్డి గారిని పోయి ప్రతి స్టేషన్కి పోయి క్రైమ్ రేట్ చూడమను. అతను ఉండే పరిస్థితుల్లో ఎంతమంది ఇబ్బందులు పడి, సమస్యలు పడి, అన్ని విధాలా ఎట్లా ఎదుర్కొన్నారు ఫ్యాక్షన్ రాజకీయాలు. ఈరోజు మనశ్శాంతిగా తెలుగుదేశం నాయకులకు కూడా ఈరోజు చెప్పడం ఏమంటే, మనం ఇళ్ళ దగ్గర మనశ్శాంతిగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా ఎమ్మెల్యేని కూడా మేము ఈ సభామూలకంగా కూడా చెప్తున్నాం. అందువలన మా ఎమ్మెల్యే ఖచ్చితంగా 20,000 మెజారిటీతో కూడా నెక్స్ట్ 2024 ఎలక్షన్లలో 20,000 మెజారిటీతో కూడా మేము గెలుస్తామని కూడా ఈ సభామూలకంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా గెలుపు తథ్యం. తాడపత్రి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ జెండా మరోసారి ఎగిరేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. గంగలకుంట కేశవరెడ్డి, తాడిపత్రిలో దాదాపు 4 సంవత్సరం నుంచి పెద్దాడి గారు చేస్తున్న అభివృద్ధి చాలా బాగుంది. ఉదాహరణకు 100 పడకల హాస్పిటల్ అయితేనేమి, తాడిపత్రి పట్టణం చుట్టూ రింగ్ రోడ్ అయితేనేమి, ఉచిత కుళాయిలు 200 రూపాయలకే కుళాయిలు అయితేనేమి, టౌన్లో ఇంకా మున్సిపాలిటీలో అతను చైర్మన్గా చేయలేని పనులు కూడా పెద్దాడన్న గారు సొంత నిధులతో చేయిస్తూ వచ్చారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 10,000 మెజారిటీతో పెద్దాడన్న గారు గెలవబోతున్నారు. గతంతో పోలిస్తే ఇక్కడ వ్యాపారస్తులు అయితేనేమి చాలా ప్రశాంతంగా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. గతంలో జేసీకి కప్పం కట్టేవాళ్ళు, ఆ పోటీలు ఈ పోటీలు అని లెక్క వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాడిపత్రి అనే కాదు, చుట్టుపక్కల పల్లెలలో కూడా ఎక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు తావు లేకోకుండా ప్రశాంతంగా పరిపాలిస్తున్నారు. అన్నట్టు పోలిస్తే, గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా మెరుగైన పాలన అందిస్తారనేది మాకు నమ్మకం ఉంది పెద్దారెడ్డి గారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కేవలం డబ్బే పరమావధిగా పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడు. లీడర్లను బెదిరించుకుంటా, డబ్బులు ఆశ చూపి, ఇంకా ఆయన ఎంత దిగజారిపోయాడంటే ఈ 40 ఏళ్ళ రాజకీయంలో బెదిరించి, అంటే వాళ్ళ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులను అయితేనేమి, ఇంకా మధ్యవర్తులను అయితేనేమి బెదిరించి రాజకీయం, నేను వస్తే అది చేస్తా, నేను వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతా అని బెదిరించుకొని పార్టీలోకి చేర్చుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రజలైతే భయపడే పరిస్థితి లేదు. ప్రజలకు తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో, దేవుడు చూసుకుంటాడనేది చెప్తున్నారు. ఈసారి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వం. ఎందుకు జగన్ వస్తా అనుకుంటారు? మంచి పరిపాలన చేస్తా ఉన్నాడు, మంచి సంక్షేమాలు అందుతా ఉన్నాయి. జగన్ పరిపాలన బాగుంది. వచ్చేదే జగన్. ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ మీకు అందిండాయా? అన్నీ అందిండే పథకాలు మొత్తం. ఫీజు రియంబర్స్మెంట్ అందింది, సంఘాలు అందింది, రైతు భరోసా అందింది, అన్నీ అందిండాయి. ఈసారి వచ్చేది జగన్లే. మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిందన్న.
మళ్ళా నాకు ఒక బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చిండ్రన్న. అంతేకాకుండా నేను ఒక పూరి గుడిసెలో ఉండేవాడిని. నాకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో నాకు ఒక ఎన్టీఆర్ ఇల్లు కూడా ఇచ్చారన్న. నేను ఆ ఇల్లు కూడా నేను కట్టుకున్నానన్న. నా కూతురు వికలాంగులన. ఆ పాపకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 పెన్షన్ ఇచ్చేవాళ్ళన్న. మనం కష్టకాలంలో ఉన్నామని రైతులకి పంటలు పెట్టి నష్టపోతున్నారని 500 పెన్షన్ 3000 ఇచ్చిన చంద్రబాబు నాయుడు అన్న. ఈసారి మన మడకశిరాలో ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఏది కొంతమందికి ఎక్కువ కట్ చేసినారన్న, తీసేసినారన్న. అంతేకాకుండా రేషన్ కార్డులు కూడా తీసేసినారన్న 10 ఎకరాలు ఉందని. 10 ఎకరాలు ఉండే రైతన నష్టపోయి ఎకరాలు అమ్ముకుంటున్నారన్న. కారణం ఏమంటే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్లు కానీ, రుణమాఫీలు కానీ ఇట్లాంటివి ఏంటివి రావన్నా. ఏదో కొద్ది రకంగా వస్తున్నాయి, కొన్ని తీసేసినారన్న. చంద్రన్న బీమాని ఎవరన్నా మానేస్తే 5 లక్షల వరకు బీమా ఇచ్చేవాళ్ళన్న. మా పిల్లలు చదువుకోవాలంటే విదేశాలకు పోయి ఇతర ఉన్నత చదువులు చదవాలంటే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేవాళ్ళన్న. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ఎక్స్గ్రేషియా కూడా తీసేసినారన్న. మా పిల్లలు చదువుకోవాలంటే మనం సొంత ఖర్చులతో పెట్టుబడి పెట్టుకోవాలన్నా. పెట్టిన పంట కూడా చేతికి రాదన్న.